అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ చాలా ఆసక్తికరమైన కథ అనుకోవాలి, ఆలోచింపదగ్గ కథ అనుకోవాలి. ఒక కథ చెప్తాను. దాంట్లోని ఆ కథలో ఉన్నటువంటి సారాంశం అందరూ స్వీకరిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అయితే ప్రతి మనిషి జీవితంలో ఒక తృప్తి అనేది ఉండాలి, ఒక ప్రశాంతత అనేది ఉండాలి. అది అందరికీ తెలిసిన విషయం. ఆ తృప్తి అనేది ఉండాలి. తృప్తి పడే విధానంలో రకరకాల వ్యత్యాసం ఉంటుంది. అలాగే ప్రశాంతత అనే దాని మీద కూడా వారి వారి పరిస్థితులు బట్టి ఉంటుంది. కానీ సరే కథలోకి వెళ్తే అనగనగా ఒక సముద్రంలో ఒక జాలరి అంటే ఒక మత్స్యకారుడు ప్రతిరోజు పడవ ఎక్కి తనకున్నటువంటి ఒక పడవ ఎక్కి ఆ పడవలో వెళ్ళి చేపలు పట్టుకుని వచ్చి హాయిగా బతుకుతూ ఉంటాడు, సుఖంగా బతుకుతూ ఉంటాడు. అతనికి ఎటువంటి చీకు చింత లేదు. ఏదో సంపాదించాలి, ఏదో కోట్లు సంపాదించాలి, లేదంటే ఏదో బ్యాండ్లు కట్టేయాలి, లేదా రాజకీయంగా ఎదగాలి, ఇలాంటి తపన అటువంటిది లేదు. అతను ఏంటంటే పొద్దున్నే లేచి చద్దన్నం తిని ఒక వల వేసుకుని వెళ్ళి, మామూలు వల వేసుకుని అలా వెళ్ళి పడితే అతనికి కావాల్సిన చేపలు దొరికితే అలా వచ్చేసేవాడు అనమాట. అలాగే ఒకరోజు వెళ్ళాడు. అతను అదృష్టం ఏంటంటే తెల్లారి వెళ్తే 2-3 గంటల్లో అతనికి కావాల్సిన చేపలు దొరికాయి. వాటితో వాడికి కావాల్సిన ఆ చేపలు అమ్మేసి వాడికి కావాల్సినవి కొనుక్కొని హాయిగా భోజనం చేసి ఆ పడవ పక్కనే ఎక్కడో చెట్టు నీడ ఏదో ఉంటే ఆ నీడలో పడుకున్నాడు. అదే టైంకి ఒక కోటీశ్వరుడు, ఒక ధనవంతుడు, ఒక వ్యాపారవేత్త అలా వచ్చాడు. వీడు అలా ప్రశాంతంగా అలా పడుకోవడం చూసేసరికి వాడికి ఆశ్చర్యం కాదు, కానీ అసలు ఎందుకు ఇలా పడుకున్నాడు, ఇది చూస్తే చేపలు పడుకునే వాళ్ళు ఉన్నాడు, ఆ చేపలు పడ్డానికి కనుక ఇలా పడుకున్నాడు ఏంటి అనుకున్నాడు ఈ ధనవంతుడు. అతను కూడా సరదాగా ఆ సముద్రం అదంతా తీర ప్రాంతం చూద్దామని వచ్చాడు. మామూలుగా కోటీశ్వరుడు అతను ఏంటంటే అతని జీవితం అంటే ప్రతి క్షణాన్ని డబ్బుగా ఎలా మార్చుకోగలం, సంపాదించగలం, నిరంతరం డబ్బు కోసం ఆరాటం, అలాగే డబ్బు కోసం పోరాటం, డబ్బు సంపాదించడం జీవిత జీవం అదే లక్ష్యం. తర్వాత ఈ జాలర పడుకునేసరికి మామూలుగా వెళ్ళి లేపాడు. లేపి ఏమయ్యా ఏంటి పడుకున్నావేంటి, ఇవాళ చేపలు పడ్డం గమనించాడు. ఎందుకంటే పక్కన వల ఉంది, బుట్టలు ఉన్నాయి, చేపల బుట్టలు ఉన్నాయి. హాయిగా తుండుగుడ్డ వేసుకుని శుభ్రంగా నిరుతుంది లేపాడు. ఏంటండి అయ్య గారు అన్నాడు. అంటే ఏంటి అలా పడుకున్నావు, చేపలు పట్టకలేదంటే ఇవాళ పట్టేసుకున్నాను, నాకు సరిపడ చేపలు దొరికాయి, వెళ్ళిన వెంటనే దొరికాయి కాబట్టి నాకు ఇంకా అవసరం లేదు, నేను పడుకున్నానని చెప్పాడు. అయితే ఈ వ్యాపారవేత్తకి ఆ సమాధానం ఎందుకు రుచించలేదు, తన సంబంధం లేకపోయినా రుచించలేదు. అదేంటి అది, ఇంకా రోజంతా చీకటి పడడానికి సాయంత్రం 6 దాకా ఇప్పుడు గట్టిగా 11 అవ్వలేదు, నువ్వు చేపలు పట్టుకోవచ్చు కదా, ఎందుకండి అన్నాడు. అంటే ఎందుకండి, నాకు సరిపడ దొరికాయి కదండి, నాకు ఏమి తక్కువ ఇవ్వలేదండి అన్నాడు. అతను చాలా తృప్తిగా ఉన్నాడు, హాయిగా ఉన్నాడు, ప్రశాంతంగా చెప్పాడు సమాధానం. అప్పుడు ఎందుకంటే ఏంటి, నేను చెప్తాను ఒక మాట విను. ఎందుకంటే వ్యాపారవేత్తకి ఏంటంటే ప్రతి క్షణం ఇప్పుడు సమాజంలో నగరంలో మనుషులు ఎలా ఒడిదుడుకులతో పరిగెడుతూ ఉంటారు, సంపాదన కోసం, సౌకర్యాల కోసం, కీర్తి కోసం, గొప్పల కోసం, అలాంటి దానికి ప్రతినిధి ఆయన. ఆరాటమే, జీవితం అంతా ఆరాటమే. ఇక్కడ ఈ జాలరికి ఏంటి, తృప్తి ఉన్నదాంతో తృప్తి పడాలి, నాకు దొరికింది చాలు, ఈరోజు భగవంతుడు ఇది ఇచ్చాడు అన్నటువంటి సంపూర్ణంగా ఉండే సంతృప్తి అతను అనిపిస్తూ ఉంటాడు, ప్రశాంతంగా ఉంటాడు. ఈ వ్యాపారవేత్తకి అసలు ప్రశాంతత అనేది లేదు. ప్రశాంతత అనేది లేకపోతే అప్పుడు ఆ వ్యాపారవేత్త ఆ ధనవంతుడు అలా అడిగేసరికి ఆ జాలరు ఉన్నాడు కదా అమాయకంగా, ఎందుకంటే ఇప్పుడు నేను తృప్తిగా ఉన్నాను కదా, సరే కాదు ఒక మాట విన్నమాట. ఇప్పుడు నువ్వేం చేయొచ్చు అంటే, ఇప్పుడు నువ్వు కాసి నీ చేపలు సంపాదించావు అనుకో, వలేసి పట్టుకున్నావు అనుకో, కొన్నాళ్ళకి నీ పడవకి ఇది బోటు మోటార్ ఉంటుంది కదా, అది పెట్టుకోవచ్చు పడవకి. పెట్టుకుంటే నువ్వు ఇప్పుడు ఈ తీర ప్రాంతంలో పడుకుంటే కొంచెం సముద్రం మధ్యలోకి వెళ్ళొచ్చు, లోతైన సముద్రంలోకి వెళ్తే అక్కడ పెద్ద పెద్ద చేపలు పడతాయి, అవి ఖరీదు ఎక్కువ దొరుకుతుంది డబ్బు. ఆ డబ్బు దొరుకుతుంది కదా, ఒకటి ఆలోచించు నువ్వు. అలాగే ఆ చేపలు అది మరబోట్లో చేసుకుని ఇది మోటార్ పెట్టుకుంటూ బాగానే ఉంది. ఆ తర్వాత ఏం చేయొచ్చు, ఇప్పుడు వల్ల మామూలుగా ఇలాగ ఉన్నాయి, ఇందులో ఏం పడతాయి, కొంచెం నైలాన్ నెట్స్ ఉంటాయి కదా, నైలాన్ వలలు ఉంటాయి కదా, అవి కొనుక్కోవచ్చు కదా వచ్చిన డబ్బుతో. నీ స్థాయిని నువ్వు అభివృద్ధి చేసుకో. ఆ నైలాన్లతో ఇంకా ఎక్కువ చేపలు పెట్టి అమ్మేవనుకో, ఆ వచ్చిన డబ్బుతో ఇంకొన్ని పడవలు నువ్వు కొనుక్కోవచ్చు కదా, ఇంకొన్ని పడవలు కొని అవి అద్దెకి ఇవ్వచ్చు కదా, ఇంకో 10 మంది నీ దగ్గర పనిచేస్తే వాళ్ళందరినీ నీకు సంపాదించి పెడతారు కదా చేపల్ని, నువ్వు అప్పుడు ఉండొచ్చు కదా. అప్పుడు ఆ రకంగా నువ్వు నాలాగా కొన్నాళ్ళకి ఇలా ఇదే పద్ధతిలో చేస్తే నువ్వు ఒక రోజు పెద్ద ధనవంతుడు అవుతావు కదా, అక్కడి నుంచి నగరం వెళ్ళి సుఖ సంతోషాలతో నువ్వు ఉండొచ్చు కదా, ఇలా నువ్వు ఎందుకు చేయలేవు ఇదంతా నువ్వు అన్నాడు. అప్పుడు హాయిగా నీవు సుఖ సంతోషాలతో నువ్వు ప్రశాంతంగా నీ జీవితకాలం బతికేచ్చు కదా, హాయిగా కాలు మీద కాలు వేసుకుని బతకచ్చు కదా అని చెప్పేసి ఇలాంటి కథ అంతా చెప్పాడు. అప్పుడు ఆ జాలరి మళ్ళీ ఆడికి ఏమి అర్థం కానట్టు ముఖం పెట్టి, ఏమంటే ఇప్పుడు కూడా నేను కాలు మీద కాలు వేసుకుని హాయిగానే తృప్తిగానే ఉన్నాను, నాకేం ఇబ్బంది లేదు, నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను, మీరు చెప్పింది నాకు అర్థం కావట్లేదు అన్నాడు. అంటే ఈ కథలో ఏంటంటే ఒక జాలరీ, ఒక వ్యాపారవేత్త మనం ఉదాహరణగా తీసుకున్నాం. కానీ మనుషుల యొక్క స్వభావాలు, మనుషుల యొక్క దృక్కోణం, దృక్పథం మనం అర్థం చేసుకుంటే కనుక వాడు ఇప్పుడు
ఆ వ్యాపారవేత్త ఏమిటి, అతను జీవితకాలం ఇలా కష్టపడుతూ సంపాదనలు పెంచుకుంటూ అంతిమంగా ప్రశాంతం ఇంకా రిటైర్డ్ అయిపోయి వయసు అయిపోయి ఇంకా అన్నప్పుడు అప్పుడు ప్రశాంతంగా బతకాలి, భవిష్యకాలంలో ఆఖరి దశలో ప్రశాంతంగా బతకాలన్న దృక్పథం అతనిది. ఇక ఈ జాలరి అంటే ఈ మత్స్యకారుడి యొక్క ఉద్దేశం ఏంటి, ప్రశాంతంగా ప్రస్తుతం వర్తమానంలో హాయిగా సంతృప్తిగా ఉన్నాం, ఇప్పుడు దీనికి ఏంటి, ఇప్పుడు ప్రశాంతంగా ఉండాలి, ఇప్పుడు ఉన్నదాంతో తృప్తిగా ఉండాలి అంటే ఇద్దరి ఆలోచన కరెక్టే కావచ్చు. ఒకడికి తృప్తి ఇద్దరి విషయంలో, ఒక వ్యాపారవేత్తకి డబ్బు విపరీతంగా సంపాదించి కుదవ పెడితే తృప్తి ఉంది. ఇక్కడ ఎలా ఉంది తృప్తి, ఇప్పుడు ఉన్నదాంతో సంతృప్తి పడితే తృప్తి పడుతున్నాం కదా ఉన్నదాంతో, లేని దానికోసం అరువులు చాచడం ఎందుకు, ఆవేశపడడం ఎందుకు, పరుగులు తీయడం ఎందుకు అనేది ఈ జాలరి యొక్క స్వభావం. ఏదైనా ఏంటంటే వ్యాపారవేత్త ఎవరైతే కోటీశ్వరుడు ఉన్నాడో అతను ఏమిటంటే డబ్బు సంపాదించాలి, నిరంతరం ఆ సంపదని కూడబెడుతూ ఉండాలి. అక్కడే మనకి ఆఖరి దశలో మనకి ప్రశాంతత మనకు వస్తుంది, ప్రశాంతత చిక్కుతుంది. అప్పటిదాకా మనం ఇది రిలాక్స్ అవ్వకూడదు, విరామం తీసుకోకూడదనే ఆ దృక్పథంతో అతను ఉంటాడు. ఈ జాలర్ ఎలా ఉంటాడు, ప్రస్తుత స్థితిలో ఇదే నా స్థితి, ఈ లక్ష్యంలో ప్రశాంతంగా ఉన్నాను, ఈ ప్రశాంతం అనిపించడం, వర్తమానంలో జీవించడం, ఈ క్షణం నేను హాయిగా ఉన్నాను, భవిష్యత్తు ఎప్పుడేమవుతుందో నాకు తెలియదు, దానికోసం నేను ఇప్పటి నుంచి అన్నీ కోల్పోయి సంతృప్తిగా లేకుండా ఎందుకు అనేది ఉద్దేశం. అంటే ఒక పాయింట్లో చెప్తే ఏంటంటే సంతృప్తి, సంతోషం, ఈ ప్రశాంతత ఇవి నిజమైన సంపాదనలు. మనిషికి ఎంత సంపాదిస్తే మన ఆశ తీరుతుంది, మనం సంపాదించుకున్న తర్వాత కూడా మనం ప్రశాంతంగా ఉండలేదు. ఎందుకంటే మళ్ళా కుదవబెట్టి తర్వాత తరాలకి వాళ్ళకి అందజేయాలి, మనవలకి ముని మనవలకి కూడా ఆస్తులు కూడబెట్టి ఇవ్వాలి. ఒక ఇల్లు కట్టుకుంటాం, ఉండడానికి బాగుంది సరిపోదు, ఇంకో చోట ఎక్కడో భవంతి కట్టుకోవాలి, పెద్ద ప్యాలెస్ కట్టుకోవాలి. ఇలాగా ఇదన్నీ అయిన తర్వాత నాకు కీర్తి రావాలి, నేను గొప్పవాడు అనిపించుకోవాలి సమాజంలో అని చెప్పేసి మళ్ళీ రాజకీయాలు ఇలాగా కోరికలనంతా అన్నట్టుగా ఈ స్థితుల్లో ఏమవుతుందంటే ఈ సంపాదన మార్గంలోకి ఇటువంటి కీర్తి విషయంలో దీనికి చూసుకుంటుంటే ప్రస్తుత ప్రశాంతత ఆయా ధనవంతులు అనుకోవచ్చు, ఆయా ఇచ్చిన సంపాదన కోసం పాటుపడే వాళ్ళు అనుకోవచ్చు, అక్కడ వీళ్ళకి ప్రస్తుతం తృప్తి పడే అవకాశం వాళ్ళకి కనపడదన్నమాట. ఆలోచిస్తే ఏంటంటే వాళ్ళు భార్య పిల్లలకి మొత్తం అనుబంధాలకి ఆత్మీయతగా నీళ్ళు దూరంగా ఉంటూ డబ్బు సంపాద ఈ కరెన్సీని ప్రేమిస్తూ, ఈ లోహాలని కరెన్సీని ప్రేమిస్తూ ప్రతి క్షణం ఏదో వ్యాపారంగా చూస్తూ వాడి సొంత జీవితం కోల్పోయే అవకాశం అక్కడ ఉంటుంది. అదే ఇక్కడ మన జాలరి కథలో చూసుకుంటే ప్రతి క్షణం వాడి దగ్గరే ఉంటుంది, ప్రస్తుతమే ప్రశాంతం ఉంటుంది. ఎప్పుడో భవిష్యత్తులో అంతా అన్నీ సంపాదించి ఇంకా ఆఖరి దశలో ఏదో కాటికి కాళ్ళు జాచుకునే స్థితి అంటారు. ఆ సమయంలో 70 అయిపోయి ఇంకా తినలేము, తిరగలేము, అరగదు అన్నట్టుగా ఉన్నప్పుడు, అన్ని అనారోగ్యాలు బాగాలేనప్పుడు అప్పుడు ఇంకా ఎక్కడి నుంచి ప్రశాంతత వస్తుంది? అప్పుడు అరే మంచి నా యవ్వనం, నా జీవితం అంతా నేను సంపాదించడం కోసం నేను కరిగిపోయిందని చెప్పి అప్పుడు బాధపడతాడు తప్ప అప్పుడు వాడికి తృప్తి ఉండడానికి అవకాశాలు తక్కువ అనమాట. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అంటే అలాంటి ధ్యేయం ఉండద్దా, లక్ష్యం ఉండదు. ఈ కథలో సారాంశం ఏంటంటే తృప్తి ఏమిటి, అంత ఎక్కడ దాకా తృప్తి పడాలి, ఆ శాచురేషన్ పాయింట్ ఏంటి తృప్తికి అనేది చూడాలి. ప్రశాంత ఎప్పుడో భవిష్యత్తులో కాదు, ప్రస్తుతం కూడా నీకు ప్రశాంత కావాలి. మానసిక ప్రశాంతం లేకపోతే నీకు ఎంత ఏముంటే ఉపయోగం ఏంటి? నిరంతరం నీ మీద నువ్వు బరువు వేసుకున్నావు తప్పితే నువ్వు తేలిక ఎప్పుడవుతావు? కాబట్టి ఏదేమంటే ఒక్కొక్కళ్ళు ఉన్నారు 2 బ్యాలెన్స్ చేశారంటే అది అబద్ధం. యాక్చువల్గా ఈ సంపాదనలో ఇలా పడుతున్న వాళ్ళు ఏ రకమైన ఉద్యోగాలు చేసి సాఫ్ట్వేర్ రంగాల్లో కానీ లేదా వ్యాపార రంగాల్లో కానీ ఇంకో రకాల కానీ నిరంతరం డబ్బు కోసం సంపాదన కోసం ఆరాటం, ఆ సమయంలో వాళ్ళు విలువైనటువంటి జీవిత క్షణాలు కోల్పోవడం, ప్రశాంతత కోల్పోవడం, అలాగే కుటుంబ జీవనంలో కూడా సంతృప్తి లేకపోవడం, ఎవరికి వాళ్ళే ఎన్నో ఊరికే పేరుకే బంధాలు తెప్పితే ఒకరితో ఆ తల్లి తండ్రి మాట్లాడుకుని ఎన్ని రోజులు అవుతుందో తెలియదు కొన్ని ఇళ్లలో. అలాగే కొడుకులు తండ్రితో మాట్లాడే క్షణాలు ఎలా ఉంటాయి. ఇక నానమ్మ తాతయ్యలు అంటే వాళ్ళు లెక్కలోంచి తీసేశారు. ఇవన్నీ మనం ఎటువైపు వెళ్తున్నాం, మనం సాధించింది మన సంపాదించి చూసి తరించాలన్నా ఈ మనం ఇచ్చే సౌకర్యాలు అనుభవించాలన్నా ఒక వ్యవస్థ మనకు ఉండాలి కదా. దేనికోసం ఈ సంపాదనలు కుదవపెట్టి నేను గొప్పని ఎవరు పొగుడుతారు నేను? కాబట్టి తృప్తి అనేది చాలా 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 ముఖ్యమైనదన్నమాట. ఆ తృప్తి అంటే ఇదంతా ఇప్పుడు వ్యాపారవేత్తలు ధనవంతులు చేసిన తప్ప అంటే తప్పు కాదు. వాళ్ళ పాయింట్లో తృప్తికి వాళ్ళకి వేరే ఈక్వేషన్ ఉంది. డబ్బును వాడే గొప్ప, సంపాదనుడు గొప్ప, ఈ ప్రశాంతి ఎందుకు ఏం చేసుకుంటాం అనే దృష్టి వాళ్ళకు ఉండదు. కానీ చివరికి వెతుక్కుంటే కనుక ఆ ప్రశాంతత లేకుండా జీవితకాలం
అంటే సంపాదన మార్గంలో వెళ్ళి నువ్వు సాధించిన వాడు అవుతావు, కానీ నీ జీవితంలో మటుకు నీ సంతృప్తిని నువ్వు కోల్పోయి ఉంటావు, ఆ విషయం నిజం. అలాగే నీ జీవితంలో ప్రశాంతత కోల్పోతావు, అది కరెక్ట్. ఏంటంటే ఇలా కాంట్రాడిక్షన్గా అది కరెక్ట్ ఇది కరెక్ట్ అంటున్నారని మీరు అనుకోవచ్చు. దీన్ని మనం బ్యాలెన్స్ చేయడంలో ఉంటుంది, బ్యాలెన్స్ చేయడం ఉంటుంది. ఎక్కడికక్కడ మనం ఏం చేస్తూ ఉంటామంటే ఒక బరువుని ఒక బస్తా నెత్తిమీద పెట్టుకుంటాం, ఆ తర్వాత దాని మీద ఇంకో బస్తా పెట్టుకుంటాం, అవన్నీ తీసుకోలేము, తీసుకుని ఇవన్నీ మీద నుంచి కింద దింపుకోలేము, ఒకసారి ఎత్తుకున్న తర్వాత దింపుకోలేని పరిస్థితిలో ఉంటుంది. కాబట్టి ఎంత బరువు మోయాలి, ఎంత బ్యాలెన్సింగ్గా జీవితం, ఎక్కడ మానవుడి యొక్క ఆశ, మానవుడి యొక్క దాహం ఎప్పుడు తీరుతుంది? ₹1,00,00,000 సంపాదించాం, ఆ ₹1,00,00,000 సంపాదించిన తర్వాత సరిపోతుందా? సరిపోదు. మళ్ళీ పిల్లలు ఉంటారు, పిల్లల కోసం జంజాటం ఉంటుంది, ఆ తర్వాత మానవులు ఉంటారు. ఇలాగ మనకు ఒకటి ఒక బాధ్యత పెంచుకుంటూ ఉండడం తప్పితే ఈ క్రమంలో డెఫినెట్గా ప్రశాంతత మనకి దొరకదు. ప్రశాంతతకి మెయిన్ ఏమిటంటే పిల్లలతో సుఖ సంతోషాలతో హాయిగా బతకాలంటే ముందు సంతృప్తి అవసరం, ఆ కుటుంబ బలం అవన్నీ కూడా మనకు ఎంతైనా అవసరం అన్నమాట. నువ్వు తృప్తికి ఒక పాయింట్ పెట్టుకోకపోతే అసంతృప్తిగానే గడిచిపోతుంది. నీకు అసంతృప్తి, ఈ సంపదలకు కూడా నీకు నువ్వు అడ్డకట్ట వేసుకోకపోతే. ఇందుకు కూడా చూస్తుంటే నగరాల్లో పల్లెటూళ్ళు చూస్తే నగరాలంతా ఉరుకులు పరుగులు, ప్రతి క్షణం ఆవేశపడడం ఆయాసపడడం అవుతుంది. అందుకే సాంస్కృతిక విభేదం కూడా ఇక్కడ ఏంటంటే పల్లెటూళ్ళలో వాళ్ళు కొంత మనకన్నా నగర జీవితంలో గడిపే వాళ్ళకన్నా ప్రశాంతంగా గడపడానికి కారణం ఏంటంటే వాళ్ళకి తృప్తి, ఒక పాయింట్ దగ్గర వాళ్ళు తృప్తి పడతారు ప్రతి విషయంలో. మనకు భగవంతుడు ఇచ్చాడని వాళ్ళు వేదాంత పరంగా వాళ్ళ తాత్విక చింతన వేరుగా ఉంటుంది. ఇక్కడ నగర జీవనానికి వచ్చేసరికి ప్రతిదీ కంపేర్ పోల్చి చూసుకుంటుంటాడు. ఎదురువాడికి అపార్ట్మెంట్లో 2 బెడ్రూమ్ ఫ్లాట్ ఉంది, మన 3 బెడ్రూమ్ ఫ్లాట్, ఎదురువాడికి కారు ఉంది, మనకి కారు కొనాలి. ఈ పోరాటం ఈ పోరాటంలో, ఈ సంపాదించే ఆరాటం జీవన పోరాటంలో వాడికి డెఫినెట్గా తృప్తి అనేది వాడు అనుకున్న స్థాయిలో దొరకదు. దానికి తృప్తి గురించి ఆలోచించే ఇక ప్రశాంతత అనేది చాలా దూరంగా ఉండదు వాళ్ళకి. ఈ రకమైనటువంటి ఆలోచన ధోరణిలో ప్రశాంతత అందుబాటులో కొంచెం మేరలో ఉండదని చెప్పాలి. కాబట్టి ఎప్పటికైనా మన అందరం కూడా ఏంటంటే బ్యాలెన్స్ చేసుకుంటూ సంపాదించుకుంటూ తృప్తిగా బతకడం వేరు. తృప్తి లేకుండా అంటే వాడు ప్రశాంతంగా నిద్రపోలేడు, ప్రశాంతంగా కడుపు నిండా తినలేడు, ప్రశాంతంగా ఫ్యామిలీతో. వాడు గుళ్ళోకి వెళ్ళినా కూడా అక్కడ ఆఫీసు డీలో లేకపోతే బిజినెస్ డీలో గుర్తొస్తుంది. భగవంతుడి మీద కూడా వాడికి మనశ్శాంతి ఉండదు, ఆరోగ్యం కూడా. ఈ మనశ్శాంతి ఎప్పుడైతే లేదో, ఈ ప్రశాంతత ఎప్పుడో వాడు ఇంకా అనారోగ్యం పాలే, ఇంకాస్త చీకు చింతలతో ఉంటాడు తప్పితే సంతృప్తిగా వాడి జీవితాన్ని భగవంతుడు అందంగా అనుభూతిగా ఇచ్చి మన ఈ జీవితాన్ని ఆస్వాదించాలని తప్పితే ఏదో మన జీవితాన్ని మనం సంపాదన కోసం అమ్మేసుకున్నట్టు ఉంటుంది అన్నమాట. ఏదో సినిమాలో భర్తను అమ్మేసుకున్నది ₹1,00,00,000, అలాగా మన జీవితాన్ని కూడా ఏదో సంపాదించాలి అనే ఆరాటంలో ఇంకా బాగా బతకాలి భవిష్యత్తులో, అప్పుడు ప్రశాంతంగా గడపచ్చు అని ఎప్పుడో దొరికే ఈ దానికోసం ఆ ప్రశాంత తృప్తి విషయం వాయిదా వేసుకోమండి. ప్రతి క్షణం నువ్వు తృప్తిగా జీవించాలి, ప్రతి క్షణం నువ్వు ప్రశాంతంగా, అది నిజమైన జీవితం. పెద్దలు మనకి ఇప్పటిదాకా మన భారతీయ చింతనలో చెప్పిన వాళ్ళంతా కూడా ఇదే. ఈ ఆస్తులు సంపాదించాలి ఇలాగా, లేదంటే సంపాదించాలి, డబ్బు సంపాదించాలి అరువులు చేస్తే డెఫినెట్గా జీవితంలో దానివల్ల స్టేటస్ పెరుగుతుంది కాదంటలే, కానీ మానసిక ప్రశాంతత తగ్గుతుంది, తృప్తి కూడా మనం అనుకున్న మార్గంలో దొరకదు. కాబట్టి దయచేసి దీనిలో భేదం అంటే నేను వెనక్కి లాగట్లే, లక్ష్యం గొప్పదవుతే ఉంటుంది, కానీ ప్రశాంతత అనేది చివరి లక్ష్యం కాకూడదు. ఇప్పుడు చేస్తుండగానే ప్రస్తుతం ఇప్పుడు సంపాదిస్తున్నప్పుడు కూడా ప్రశాంత లక్ష్యంగా, వర్తమానంలో కూడా మన తృప్తి ప్రశాంతత మనం చేస్తున్నామంటే జీవితంలో మన సూపర్ హీరోకి అని చెప్పాలి. ఇవన్నీ భవిష్యత్తు కాలంలో మనకు అందిపుచ్చుకోవడం కోసం ఇప్పుడు ఇలా కష్టపడుతున్నాం, ఇలా ఆరాటపడుతున్నాం అంటే అది నా దృష్టిలో తప్పు. ఇప్పుడు మాకు తృప్తి లేదండి, భవిష్యత్తు తృప్తి, ఇప్పుడు ఉన్నది వదిలేసుకుని భవిష్యత్తులో తృప్తి అంటే భవిష్యత్తులో ఎన్నాళ్ళు ఉంటావు నీకేం తెలుసు, ఎప్పుడు ఏమవుతుందో నీకేం తెలుసు. కాబట్టి ప్రతి క్షణం ఈరోజు అనుభవిస్తున్నదే జీవితం, ఇప్పుడు ఈ క్షణమే మన జీవితం, ఈ వర్తమానమే మన జీవితం. గతాన్ని తవ్వుకున్న ఉపయోగం లేదు. భవిష్యత్తు కోసం నువ్వు ఏదో సంపాదించి దాచిపెట్టు, నీకు భవిష్యత్తు ఎలా ఉంటుందో నువ్వేం ఊహించలేవు కదా కాలజ్ఞానం. కాబట్టి తృప్తి ప్రశాంతత అనేవి ప్రత్యక్షంగా ప్రస్తుత సెకనే, ఈ క్షణమే మనం అనుభవించాల్సిన అద్భుతమైన విషయాలు. భవిష్యత్తు జాగ్రత్త పడకండి అదే కాదు, ఈ సబ్జెక్ట్ అది కాదు. కాబట్టి ప్రతి వ్యక్తి ఆలోచించవలసిన ఈ వర్తమానంలో బతకాలి, ప్రతి క్షణం తృప్తిగా బతకాలి, ప్రతి క్షణం కూడా ప్రశాంతంగా ఉండడానికి మార్గాలు వెతుక్కోవాలి. ఆ విషయంలో చూస్తే ఆ వ్యాపారవేత్త కన్నా ఇందాక కథ ఈ జాలరి చాలా బెస్ట్. మనకు భగవంతుడు ప్రసాదించిన జీవితం, దాన్ని కంటిన్యూస్గా మనం ఆనందంగా జీవిస్తే అంతకు మించింది ఇంకోటి ఏమీ లేదు.